అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో శ్రీ వారాహీదేవి నవరాత్రులు అనేవి రాబోతున్నాయి కదండి. అయితే ఈ వారాహి నవరాత్రి పూజల కోసం మనం పూజ గదిని ముందుగా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే పూజా సామాగ్రిని, దేవుడి చిత్రపటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఈ వారాహి నవరాత్రులు ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చాయి అన్నది ముందు అయితే తెలుసుకుందామండి. మనకి ఈ వారాహి నవరాత్రులు 2024 జూలై 6వ తేదీ శనివారం రోజు నుండి అయితే ప్రారంభమవుతున్నాయండి. అలానే జూలై 15వ తేదీ సోమవారం రోజుతో మనకి ఈ వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. మనకి ఇక్కడ జూలై 5వ తేదీ శుక్రవారం రోజు అమావాస్య తిథి అయితే ఉందండి. మనము ఎలాగో అమావాస్య తిథి వెళ్ళిన తర్వాత మనం పూజా గదిని క్లీన్ చేసుకుంటాం కదండి. అయితే మనం అమావాస్య తర్వాత రోజే మనకి ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి. ఆ పాడ్యమి తిథితోటే మనకి ఇక్కడ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. అందుకని మనం పూజ గదిని అమావాస్య ముందు రోజే శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనకి అమావాస్య శుక్రవారం రోజు వచ్చింది కదండి. అందుకని శుక్రవారం రోజు మనం పూజ గదిని శుభ్రం చేసుకోం కాబట్టి అమావాస్య తిథి రోజు శుభ్రం చేసుకోకూడదండి. ఒకవేళ మిగిలిన రోజులు అంటే లక్షవారం కానీ బుధవారం కానీ వస్తే అమావాస్య తిథితో మనం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి. కానీ మనకి ఇక్కడ శుక్రవారం వచ్చింది కాబట్టి పూజ గదిని అమావాస్య రోజు అయితే క్లీన్ చేయకూడదండి. అందుకని ముందుగానే మనం 3వ తేదీని కానీ 4వ తేదీని కానీ అంటే బుధవారం కానీ గురువారం కానీ మనం పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలండి. ఒకవేళ ఈ 3, 4 తేదీల్లో ఈ 2 రోజులు కూడా మనకి పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి వీలు లేకపోతే అప్పుడు మనం 6వ తేదీ అంటే జూలై 6వ తేదీ శనివారం రోజే మనం పూజ గదిని అయితే క్లీన్ చేసుకోవాలండి. మనం వారాహి అమ్మవారికి పూజను నైట్ టైం చేసుకుంటాం కాబట్టి ఉదయం మనం పూజ గదిని శుభ్రం చేసేసుకుని సాయంత్రం మనం పూజకైతే అన్ని ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే పూజా సామాగ్రి అలానే దేవుడు ఫోటోలని విగ్రహాలని కూడా శుభ్రం చేసేసుకుని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలండి. మనం నవరాత్రి పూజలు చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకుని మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి. అందుకని తప్పకుండా మీరు పూజ గదిని అయితే శుభ్రం చేసుకోండి. మీకు వీలు ఉంటే అమావాస్య కంటే ముందుగానే మీరు పూజ గదిని అయితే శుభ్రం చేసుకోండి. ఒకవేళ మీకు అప్పుడు కుదరకపోతే అప్పుడు పాడ్యమి తిథి రోజే మనం ఏ రోజు అయితే వారాహి నవరాత్రులు స్టార్ట్ చేస్తామో ఆ రోజే మీరు పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.